ఇక మీ కంప్యూటర్ని అప్గ్రేడ్ చేయడానికి టైం వచ్చేసింది. పాత కంప్యూటర్ని పక్కన పెట్టి మీరు కొత్త కంప్యూటర్ కొనాల్సిందే. మరి మీ చేతిలో ఉన్న సమయం కేవలం ఏడాదిన్నర మాత్రమే. అరే ఇదేం హడావిడి, కొత్త కంప్యూటర్ కొనాల్సిందే అంటూ ఈ తొందరేంటి అనకండి. ఇది నిజం. మైక్రోసాఫ్ట్ సరిగ్గా మరొక ఏడాదిన్నరలో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్కి సపోర్ట్ ఆఫ్ చేసేస్తోంది. ప్రస్తుతం మీరు మీ కంప్యూటర్లో విండోస్ 10 వాడుతుంటే గనక ఏడాదిన్నరలో కరెక్ట్గా చెప్పాలంటే 2025 అక్టోబర్ 14 నుంచి దానికి అప్డేట్స్ ఆగిపోతాయి. అంటే మీ విండోస్ కంప్యూటర్లోని సమాచారానికి రక్షణ ఉండదన్నమాట. కాబట్టి మీరు ఎంత తొందరగా విండోస్ 11కి అప్గ్రేడ్ కాగలుగుతారో చూసుకోండి అంటోంది మైక్రోసాఫ్ట్. సరే, అసలు ఎందుకు ఈ తొందర? అందరూ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్ చేసుకోవాలా, కొత్త కంప్యూటర్ కొనేసి తీరాలా? విషయం తెలుసుకొని మీరే తేల్చుకోండి మరి. ఇక మీ కంప్యూటర్ అప్గ్రేడ్ చేయడానికి సమయం వచ్చేస్తుంది. పాత కంప్యూటర్ని పక్కన పెట్టి మీరు కొత్త కంప్యూటర్ కొనడానికి మీ చేతిలో ఉన్న సమయం కేవలం ఏడాదిన్నర మాత్రమే. ఇదేం హడావుడి అనకండి. అవునండి, మైక్రోసాఫ్ట్ సరిగ్గా మరొక్క ఏడాదిన్నరలో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ కి సపోర్ట్ ఆఫ్ చేసేస్తోంది. ప్రస్తుతం మీరు మీ కంప్యూటర్లో విండోస్ 10 వాడుతుంటే గనక ఏడాదిన్నరలో కరెక్ట్గా చెప్పాలంటే 2025 అక్టోబర్ 14 నుంచి దానికి అప్డేట్స్ ఆగిపోతాయి. అబ్బే, కంప్యూటర్ పనిచేయటంలో సమస్యలేవి ఉండవు గాని ముఖ్యమైన భద్రతాపరమైన సెక్యూరిటీ అప్డేట్స్ రావడం ఆగిపోతాయి. అంటే మీ విండోస్ కంప్యూటర్లోని సమాచారానికి రక్షణ ఉండదన్నమాట. కాబట్టి మీరెంత తొందరగా విండోస్ 11కి అప్గ్రేడ్ కాగలుగుతారో చూసుకోండి అంటోంది మైక్రోసాఫ్ట్. సరే, ఇంతకీ ఏంటి తొందర? ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్ చేసుకోవాలా, కొత్త కంప్యూటర్ కొనాలా? విషయం తెలుసుకుని మీరే తేల్చుకోండి. మీరు మీ విండోస్ కంప్యూటర్లో ఏ వెర్షన్ వాడుతున్నారు? విండోస్ 11కి అప్గ్రేడ్ అయ్యారా, లేక విండోస్ 10 వాడుతున్నారా? లేదంటే ఇంకా విండోస్ 7లోనే ఉండిపోయారా? అయితే అది డేంజరే. మీరింకా విండోస్ 7 కంప్యూటరే వాడుతూ ఉంటే చాలా ప్రమాదం. ఎందుకంటే దానికి సెక్యూరిటీ అప్డేట్స్ ఆగిపోయి చాలా కాలమైంది. 2020 జనవరి 14 నుంచి విండోస్ 7కి మైక్రోసాఫ్ట్ నుంచి మెయిన్ స్ట్రీమ్ సపోర్ట్ ఆగిపోయింది. కనీసం మీరు విండోస్ 10 వాడకపోతే మీ సిస్టమ్ ఎంత మాత్రం సెక్యూర్ కాదు. మరి విండోస్ 10 విషయం ఏంటి? దానికి కూడా ప్రమాదం ముంచుకు రాబోతోంది. కాకపోతే మరొక ఏడాదిన్నర టైం ఉంది. అసలు ఆపరేటింగ్ సిస్టమ్ కి సపోర్ట్ అంటే ఏంటి? ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా ఎప్పటికప్పుడు కొన్ని కొత్త సమస్యలు బయటపడుతుంటాయి. ఈ బగ్స్ ని ఫిక్స్ చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త ప్యాచ్లు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇలాగే కాలం గడుస్తూ ఉంటే ఆపరేటింగ్ సిస్టంలో కొన్ని కొత్త ఫీచర్స్ కూడా వచ్చి చేరుతూ ఉంటాయి. ఇలా కొత్తగా వచ్చి చేరే ఫిక్స్లు, ప్యాచ్లు, ఫీచర్స్ తో కలగలిసి కొంతకాలానికోసారి ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ అప్డేట్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అయితే మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ రూపురేఖలే మారిపోయి ఒక్కసారిగా కంప్యూటర్ ఇంటర్ఫేసే సరికొత్తగా అవతరించేసేటప్పుడు దాన్నొక మేజర్ అప్గ్రేడ్ అంటాం. దాన్నే కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. విండోస్ 7, విండోస్ 10, విండోస్ 11 ఇలాంటి మేజర్ వెర్షన్సే. సరే, ఆపరేటింగ్ సిస్టమ్ మారినప్పుడు సిస్టమ్ని అప్డేట్ చేసుకోవాలి. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ పర్చేస్ చేసి అప్గ్రేడ్ కావాలి. ఇది ఖచ్చితమైన రూలేమీ కాదు గాని ఇలా అప్గ్రేడ్ కావడం డేటా సెక్యూరిటీ పరంగా చాలా మంచిది. కానీ ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఫోన్ తర్వాత ఫోన్, కంప్యూటర్ తర్వాత కంప్యూటర్ వరుసగా కొంటూ పోవాలి అంటే సామాన్యుడికి సాధ్యం కాదు. అందుకే ఒక డివైస్ కొన్న తర్వాత దాని ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ వచ్చినప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాడు. డేటా సెక్యూరిటీ కోసం ఇది తప్పనిసరి. అయితే అలా ఆపరేటింగ్ సిస్టమ్ ని అప్గ్రేడ్ చేసుకునే అవకాశం లేకపోతే అప్పుడు మొత్తం హార్డ్వేర్ మార్చాల్సిందే. అంటే కొత్త డివైస్ కొనాల్సిందే. ఇదిగో ఇప్పుడు అలాంటి పరిస్థితులనే కల్పిస్తున్నారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు. ప్రస్తుతం విండోస్ 10 వాడుతున్న వాళ్ళు చాలా మంది మరో ఏడాదిన్నరలో కొత్త కంప్యూటర్ కొనాల్సిందే అంటూ పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. సరే, మన సిస్టంలో విండోస్ 7 లాంటి పాత ఓఎస్ వాడితే అది ప్రమాదం. ఎందుకంటే ఆ వెర్షన్ కి 4 ఏళ్ల క్రితమే సపోర్ట్ ఆగిపోయింది. కానీ ప్రస్తుతం విండోస్ 10 వాడుతుంటే ఇబ్బంది ఏముంది? లేదుగా. మరొక ఏడాదిన్నర వరకు విండోస్ 10 కి సపోర్ట్ ఉంటుంది. అప్పుడు విండోస్ 11కి అప్డేట్ అయితే సరిపోతుందిగా. ఇలా అనుకుంటున్నారు చాలా మంది. అయితే ఇక్కడే ఓ పెద్ద సమస్య ఉంది. విండోస్ 10 నుంచి విండోస్ 11కి అప్గ్రేడ్ కావాలంటే
అన్ని కంప్యూటర్లలోనూ అది సాధ్యం కాదు. మీ ప్రస్తుత విండోస్ 10 కంప్యూటర్ చాలా ఆధునికమైందే కావచ్చు, అందులో మంచి ప్రాసెసర్ ఉండొచ్చు, ర్యామ్ కూడా ఎక్కువ ఉండుండొచ్చు. కానీ మీ కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైన చిప్ ఉంటే తప్ప దాన్ని విండోస్ 11కి అప్డేట్ చేయడం సాధ్యం కాదు. ఇదే ఇక్కడ సమస్య. ఎందుకంటే విండోస్ 11కి కొన్ని ప్రత్యేకమైన హార్డ్వేర్ అవసరాలున్నాయి. ఒక సిస్టంలో విండోస్ 11 పనిచేయాలి అంటే, 11కి ఒక సిస్టమ్ అప్గ్రేడ్ చేయాలి అంటే ఈ హార్డ్వేర్ తప్పనిసరి. ముఖ్యంగా ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ మాడ్యూల్ చిప్ TPM చిప్ ఉంటే తప్ప మీ విండోస్ 10 కంప్యూటర్ని విండోస్ 11కి అప్గ్రేడ్ చేయడం సాధ్యం కాదు. మీ కంప్యూటర్ ఆధునికమైందే అయినా అందులో కనుక ఈ TPM చిప్ లేకపోయి ఉంటే మీరు కొత్త కంప్యూటర్ కొనాల్సిందే, లేదంటే విండోస్ 10తో సరిపెట్టుకోవాల్సిందే. ఇదే ఇక్కడ సమస్య. సింపుల్ గా చెప్పాలి అంటే, ఏడాదిన్నర తర్వాత మీ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే మీ పాత కంప్యూటర్తో సాధ్యం కాదు. ఎందుకు ఇలాంటి హార్డ్వేర్ లింక్? జస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ చేసుకుంటే సరిపోయేదానికి కొత్త కంప్యూటర్ కొనాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది అంటే, ఆధునిక కంప్యూటింగ్ అవసరాలే ఇందుకు కారణమని చెప్పాల్సి వస్తుంది. కంప్యూటింగ్ లో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సరికొత్త అవసరాలు వస్తున్నాయి. వాటి కోసం ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి తమ రూపాల్ని క్రమంగా మార్చుకుంటూ రాక తప్పదు. ఈ సరికొత్త అవసరాల్ని తీర్చాలి అంటే కేవలం ఆపరేటింగ్ సిస్టంలో శక్తి ఉంటే సరిపోదు. ఆ పనికి తగిన హార్డ్వేర్ సపోర్ట్ కంప్యూటర్లో కూడా ఉండి తీరాలి. ఇందువల్లే ఇప్పుడు విండోస్ 10 వాడుతున్న వాళ్ళు ఫ్యూచర్లో విండోస్ 11కి వెళ్ళాలి అంటే కేవలం సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటే సరిపోదు, మొత్తంగా సిస్టమ్నే మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. సరే, మరో ఏడాదిన్నరలో విండోస్ 10 సపోర్ట్ ఆగిపోతుంది కాబట్టి ఎలాగోలా కొత్త సిస్టమ్ కొని 11కి అప్గ్రేడ్ అవుతాం. కానీ అక్కడితో ఆగిపోదుగా, మళ్ళీ విండోస్ 12 వచ్చేస్తుందిగా. నిజమే. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. మైక్రోసాఫ్ట్ రాను విండోస్ ని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాగా కాకుండా ఒక సర్వీస్ లాగా అందించబోతోందని అంటున్నారు. అంటే ఇప్పటిలా విండోస్ 10, 11, 12 అంటూ ఇక నంబర్స్ ఉండవు. పాత వర్షన్ తీసేసి కొత్త వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవడం కాకుండా మన సిస్టంలో ఉన్న విండోస్ నే ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా ఉండేలా అప్గ్రేడ్ చేసుకునే సౌకర్యంతో విండోస్ ని ఒక సర్వీస్ మాదిరిగా అందించబోతోంది మైక్రోసాఫ్ట్. దీనివల్ల లాభం ఏంటి అంటే, అప్పుడందరూ అఫీషియల్ OS ని మాత్రమే వాడతారు. పైరసీ బాగా తగ్గిపోతుంది. యూజర్లకు కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ లభిస్తాయి. సెక్యూరిటీ లాంటి మరెన్నో ప్రయోజనాలున్నాయి. ఇది మైక్రోసాఫ్ట్ ప్లాన్. మరి ఈ ప్లాన్ అమలు కావాలి అంటే సిస్టంలో కనీసం విండోస్ 11 ఉండాలి. అంటే ఫ్యూచర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడింగ్ విధానానికి విండోస్ 11 ఒక బేస్ అవుతుందన్నమాట. ఏదేమైనా కంప్యూటర్లో అప్గ్రేడేషన్ అన్నది అనివార్యమైన విషయం. సాఫ్ట్వేర్ విషయంలో కావచ్చు, హార్డ్వేర్ విషయంలో కావచ్చు. కొత్త అవసరాలకు తగినట్టు మనం అప్గ్రేడ్ కాకపోతే, సిస్టమ్ని అప్డేట్ చేసుకోకపోతే పనులు పూర్తి కావు. ఎంత చెట్టుకు అంత గాలన్నట్టు మన సిస్టమ్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే అది చేసి పెట్టే పనులు కూడా అంత సమర్థంగా ఉంటాయి. మరి ఏమంటారు? హాయ్ వ్యూయర్స్, ఐ యామ్ యువర్ AI యాంకర్ ప్రియా. టెక్నాలజీ ఎంత కనిపెట్టినా అది కొందరికే పరిమితమైతే దానికి ప్రాచుర్యం ఉండదు. పబ్లిక్ లోకి వచ్చినప్పుడే ఏ టెక్నాలజీకైనా సార్థకత. అసలు టెక్నాలజీ ఉన్నదే పబ్లిక్ కోసం అంటారు కొందరు. పబ్లిక్ టెక్నాలజీ అయినప్పటికీ అందులో ప్రైవసీ మిస్ అయితే అప్పుడు మాత్రం డేంజరే. పబ్లిక్ అంటూ ఫ్రీ టెక్నాలజీ వెనుక పరుగులు తీస్తే ఒక్కోసారి ప్రమాదాల్లో పడాల్సి వస్తుంది. ఎందుకంటే డేటా యాక్సెస్ కంటే డేటా ప్రైవసీ చాలా గొప్పది. ఉచితాలకి ఎగబడే వాళ్లంతా ఈ విషయం తెలుసుకుంటే ఉచితంగా ఉంటుంది. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? ఏయ్, ఏంట్రా ఇక్కడ ఉన్నావు? అది సరే, నువ్వేంటి ఇక్కడ? మా ఆఫీస్ ఇక్కడేరా. బండి పార్క్ చేసి వస్తుంటే నువ్వు కనిపించావు. సరే, కూర్చొని మాట్లాడుకున్నావు. సరే అబ్బా, ఎండలరా మండిపోతున్నాయి. అది సరేరా, ఇంతకీ నేను నిన్న పంపించిన వీడియో చూసావా? ఏ వీడియోలురా? అదేరా, టెక్నాలజీలో ఏమైనా కొత్త వీడియోలు వస్తే పంపమన్నావు కదా. ఒరేయ్, నాకు అర్థమయ్యే వీడియోలు పంపించరా, మరీ బొత్తిగా హైటెక్ వీడియోలు ఎందుకురా నాకు? అలాంటివే పంపుతున్నాను రా. ఇంతకీ నేను నిన్న పంపించిన వీడియో చూసావా లేదా అది చెప్పు. లేదురా, నిన్న రైల్వే స్టేషన్లో ఉన్నాను నేను. ఎవరికైనా సెండ్ ఆఫా? లేదురా, నాకే వీక్లీ ఆఫ్. వీక్లీ ఆఫ్ అయితే రైల్వే స్టేషన్కి పోతావా? నువ్వేంటో నీ విధానాలేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదురా బాబు.
మొత్తానికి వీడియో చూడలేదు. అవునులే, ఆ ట్రైల్స్ గోల మధ్య కష్టమే కదా. అన్నట్టు నువ్వు ఇయర్ బడ్స్ వాడచ్చు కదరా. ఇయర్ బడ్స్ ఏవి బెస్ట్ నిన్న అడిగి కొందామని ఆగాను రా. సరే, నిన్న ఆ సైబర్ క్రైమ్ రాఘవ్ గారు మెయిల్ చేశారట, అదేనా చెక్ చేసావా లేదా? ఏమైల్ రా? ఈమెయిల్ రా, లేకపోతే ఏమెయిల్ ఏంట్రా? మొన్న మనం కంప్లైంట్ ఇచ్చాం కదా, దాని గురించి అప్డేట్ ఏదో వచ్చిందంట. నిన్న సాయంత్రం నీకు ఒక మెయిల్ కూడా పంపారట. నిన్న సాయంత్రం ఆ టైంకి మాల్లో ఉన్నారా, నేను చెక్ చేయలేదు. సరే, నైట్ ఇంకో వీడియో పంపాను, అదేనా చూసావా? నైట్ అంటే నేను ఎంజీపీ బస్ స్టాండ్లో ఉన్నారా. ఇదేంట్రా, రోజంతా ఇంట్లో ఉండడం లేదా ఏంటి? ఏ టైం చెప్పినా ఇక్కడున్నా అక్కడున్నా అంటున్నావు. దేశ దిమ్మరిలాగా రోడ్డు పట్టుకుని తిరుగుతున్నావా ఏంటి? అసలే ఇది ఎండాకాలం. సరే, ఇప్పుడు చూడు, ఒక వీడియో పంపాను, కొంచెం పెద్దదే కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. స్పామ్ మెయిల్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చాడు అందులో. ఓకేరా. ఓకే ఏంట్రా, వీడియో చూడు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, నీకు ఈజీగా అర్థమవుతుందిరా. లేదురా, ఇప్పుడు చూడను. పొద్దున్న పార్క్లో జాగింగ్కి వెళ్తాను కదా, అప్పుడు చెక్ చేసుకుంటాలే. వారిని మళ్ళీ దీనికి కూడా టైం షెడ్యూలింగ్ ఒకటే? జాగింగ్ టైంలోనే వీడియో చెక్ చేయాలని మొక్కున్నావా ఏంటి? అది పెద్ద వీడియో అంటున్నావు కదా, ఇక్కడ సిగ్నల్ అయితే బాగుండదు, పార్కులో అయితే స్పీడ్ ఉంటుంది. అదేంట్రా, ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది సిగ్నల్. మొబైల్ డేటా ఎంత ఫాస్ట్గా వస్తుందో చూడు, 5G. ఏది నీ మొబైల్ చూపించు. చూడు. అదేంట్రా, మొబైల్ డేటా ఆఫ్లో పెట్టావు? రే, మన మొబైల్ డేటా వాడం కదరా, ఎప్పుడు వైఫైవే. ఎప్పుడు వైఫై ఎలా వాడతావురా? వైఫై ఇంట్లో కదా ఉంటుంది. ఎంత వెనకబడ్డావురా టెక్నాలజీలో. హైదరాబాద్ పబ్లిక్ ప్లేస్లో ఎన్ని వైఫైలు ఉన్నా తెలుసా? అయితే నువ్వు పబ్లిక్ వైఫైలన్నీ వాడేస్తున్నావా ఏంటి? మరి మనం వాడుకుంటాం, కాకపోతే ఎందుకున్నట్టు? ఎందుకురా అంత ఆశ్చర్యంగా చూస్తావు? మనకి మొబైల్ డేటా వాడుకుంటే డేటా అయిపోతుంది. అదే పబ్లిక్ వైఫై వాడుకున్నాం అనుకో, అంత ఫ్రీ. ఎంత వాడుకున్నా ఇబ్బంది లేదురా. అయితే రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో, పార్కుల్లో అన్ని చోట్ల వైఫై వాడేస్తున్నావు అన్నమాట. అవునరా, హైదరాబాద్లో పబ్లిక్ వైఫైలు ఎన్ని చోట్ల ఉన్నాయో తెలుసా నీకు? తెలీదురా. లుంబిని పార్కు, కేబీఆర్ పార్కు, ఎన్టీఆర్ గార్డెను, ట్యాంకు బండు, సంజీవయ్య పార్కు, కలెక్టరేటు, జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు, కమిషనరేటు, నాంపల్లి రైల్వే స్టేషను, కాచిగూడ రైల్వే స్టేషను, సికింద్రాబాద్ రైల్వే స్టేషను, ఎంజీబీఎస్, జేబీఎస్, ఇన్నర్ బైట్ మాలు, ఫోరం మహాలు, అమృత హాలు, ఉప్పలంటే ఉప్పల్ స్టేడియం రా. అయ్యా బాబోయ్, ఇన్ని పబ్లిక్ వైఫైలు వాడేస్తున్నావారా? విచ్చలవిడిగా అదే కదరా మన తెలివి. ఇంటర్నెట్ నాకు అవసరం వచ్చిందనుకో, ఎక్కడెక్కడ పబ్లిక్ వైఫైలు ఉంటాయో అక్కడికి వెళ్ళి వాడిపోతానమాట. నెల తిరిగిసరికల్లా మన మొబైల్ డేటా ఎంత సేవ్ అవుతుందో తెలుసా? బాగుందిరా. పబ్లిక్ వైఫై ఎక్కడుందా అని వెతుక్కుంటూ తిరుగుతుంటే నీకు సేవ్ అయ్యింది కాస్త ఈ బస్ టికెట్లకే పోతుంది కదరా. పాయింటే రోయ్, కానీ మన దగ్గరలోనే ఉన్నాయి కదా పబ్లిక్ వైఫైలో. నేను లుంబిని పార్కు, కేబీఆర్ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్. మళ్ళీ లిస్టు స్టార్ట్ చేయకురా బాబు. అయినా పబ్లిక్ వైఫై వాడడం వల్ల ఎంత ప్రమాదమో తెలుసా నీకు? అంటే ప్రభుత్వం వల్ల ప్రజల కోసం ఏర్పరిచిన ప్రజా వైఫైలు కూడా ప్రమాదమే అంటావా? ఏదో అర్జెంట్ అవసరం ఉన్నప్పుడు, మొబైల్లో డేటా అయిపోయినప్పుడు యూజ్ చేసుకోవడానికి వీలుగా పబ్లిక్ వైఫైలు పెడతారా, కానీ అదే పనిగా వాడుకోవడానికి కాదురా. అవునా? పబ్లిక్ వైఫై ఉంది కదా అని ఎడా పెడా వాడేస్తే యమ డేంజర్. నాకు తెలుసురా, నువ్వు ఇలాంటి ఏదో ఫిట్టింగ్ పెడతావని. ఫ్రీగా ఏదైనా వచ్చిందని హ్యాపీ ఫీల్ అయితే చాలరా, అది ప్రమాదం అని చెప్పి మధ్యలో వస్తావు, గండి కొట్టేస్తావు. అవునరా, లోకంలో ఏదైనా ఫ్రీగా వస్తే ప్రమాదమే. టైం గడిస్తే గానీ అర్థం కాదు ఆ విషయం. సరే బాబు, ఆ పబ్లిక్ వైఫైల వల్ల వచ్చే కష్టాలేంటో నష్టాలేంటో నువ్వు చెప్పు, మేము విని తరిస్తాం. పబ్లిక్ వైఫైలు వాడితే నీ ఫోన్లో ఉన్న డేటాని కొట్టేయడము ఎవరికైనా ఈజీ తెలుసా? అందులోనూ పబ్లిక్ వైఫై వాడి బ్యాంకింగ్ లాంటివి చేసావనుకో, నీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ పబ్లిక్ అయిపోయే ప్రమాదం ఉంది. అవునా? ఇక రెండో డేంజరు మాల్వేర్. నువ్వు వాడే వైఫై ద్వారా నీ ఫోన్లోకి మాల్వేర్ ప్రవేశపెట్టచ్చు. దాంతో నీ ఫోన్ మీద బయటవాడు అదుపు సంపాదించవచ్చు. అబ్బో, అయితే డేంజరే. మ్యాన్ ఇన్ ద మిడిల్ అని ఇంకో డేంజర్ కూడా ఉంది. మ్యాన్ ఇన్ ద మిడిలా? మధ్యలో మనిషా? అదేంట్రా పేరు అంత వింతగా ఉంది? అవునరా, నువ్వు ఒక పబ్లిక్ వైఫై ఉపయోగించుకొని డేటా యాక్సెస్ చేస్తున్నావు అనుకో. అనుకోవడం ఎందుకురా, మనం ఎప్పుడు చేసేది అదేగా. ఆ టైంలో మరొకడు అదే వైఫైకి కనెక్ట్ అవుతాడు. అవును, మరి వాడికి కూడా ఫ్రీగా, తప్పే ఉంది? తప్పు లేదురా, కానీ వాడు నీకు డేటాకు మధ్యలో దూరి ఆ విషయాలను తెలుసుకునే ప్రమాదం ఉంది. దీన్నే మ్యాన్ ఇన్ ద మిడిల్ అంటారు. వామ్మో. మరి అవి పబ్లిక్ వైఫైతో ప్రాబ్లమ్స్. మన సౌఖ్యం గురించే కదరా, గవర్నమెంట్ పాపం ఎన్ని పబ్లిక్ ప్లేసుల్లో వైఫై పెడుతుంది. గవర్నమెంటే కాదురా,
మాల్స్ వాళ్ళు, థియేటర్ వాళ్ళు, ప్రైవేట్ సంస్థల వాళ్ళు కూడా పబ్లిక్ వైఫైలు పెడుతున్నారా. అవునరా, ఇవన్నీ ప్రజల సౌఖ్యం గురించే కదా పెట్టింది. వాడకూడదంటే ఎలారా? పూర్తిగా వాడకూడదు అని చెప్పట్లేదురా, కానీ వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నా. ఈ జాగ్రత్తలకే సరిపోయేలా ఉంది జీవితం. అసలు నీకు తెలుసా, అఫీషియల్ పబ్లిక్ వైఫై పేరు చెప్పి ఫేక్ నెట్వర్క్లు కూడా క్రియేట్ చేస్తున్నారు కొంతమంది. అవునా? ఈ ఫ్రీ వైఫై ఏదో ప్రభుత్వం మన కోసం పెట్టిందిలే అనుకొని అందులోకి లాగిన్ అయ్యావే అనుకో, నీ డేటా అవుట్. వామ్మో. కోర్స్ ఒక్కోసారి ఎంత పెద్ద వాళ్ళకైనా పబ్లిక్ వైఫై వాడక తప్పదనుకో. అదే అప్పుడు ఏం చేయాలి అది చెప్పు. చెప్తే మళ్ళీ రోడ్లమ్మడ పడతావు, అంతేనా? లేదురా, అసలు విషయం చెప్పు. VPN అని ఒకటి ఉంటుందిరా, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అని. అది సెట్ చేసుకొని పబ్లిక్ వైఫైలు వాడొచ్చురా. కోర్స్ VPNలోనూ కొన్ని డేంజర్లు ఉన్నాయనుకో. డేంజర్ లేనిది ఎక్కడరా, నువ్వు కంటిన్యూ చేయి. పబ్లిక్ వైఫై వాడేటప్పుడు నీ ఫోన్లో ఫైర్ వాల్ ఉండాలి. ఒరే, ఆ ఫైర్ వాల్ ఫోన్లో ఎందుకు వస్తారా? ఫైర్ ఇంజన్ వాళ్ళు కాదురా, ఫైర్ వాల్. సరే, ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తాను నీకు. అవునులే, ఎక్కువ చెప్తే నేను మర్చిపోతాను కదా, అదే కదా మన స్పెషాలిటీ. ఇంకో పాయింట్ ఏంటంటే, పబ్లిక్ వైఫై ఉపయోగించేటప్పుడు ఎప్పుడూ కూడా తెలియని వెబ్సైట్లు ఓపెన్ చేయకూడదు. ఓకే. కేవలం సెక్యూర్ వెబ్సైట్లకు మాత్రమే కనెక్ట్ అవ్వాలి. అంటే HTTPSతో ప్రారంభమైన వెబ్సైట్లు వాడాలి, అంతే కదా? అబ్బో, నీకు కూడా టెక్నాలజీ తెలుస్తుంది రో. అన్నీ బాగానే చెప్తావు, చివరికి కొంప ముంచుకుంటావు. అదే కదరా మన స్పెషాలిటీ. ఇది ఎలక్షన్ సీజన్. టెక్నాలజీకి ఎలక్షన్లకి విడదీయరాని సంబంధం ఉంది. ప్రచారం నుంచి మొదలు పెడితే ప్రజల అభిప్రాయాల్ని ప్రభావితం చేసే వరకు, నామినేషన్ల పర్వం నుంచి రిజల్ట్స్ వరకు ప్రతి చోట టెక్నాలజీని వాడకుండా ఉండలేని కాలం ఇది. అయితే ఇప్పుడు కొత్త తరం టెక్నాలజీ కొన్ని కొత్త ప్రశ్నలు రేపుతోంది. ముఖ్యంగా డీప్ ఫేక్ టెక్నాలజీ ఈ ఎలక్షన్లలో ప్రముఖ పాత్ర వహిస్తుండడం చర్చనీయాంశం అవుతోంది. ఒకరిని మరొకరిగా చూపించగలిగే ఈ టెక్నాలజీని పాజిటివ్గా తీసుకోవాలా, నెగిటివ్గా తీసుకోవాలా, ఆ విషయంలోనే డైలమాలో పడుతున్నారు పరిశీలకులు. డీప్ ఫేక్ టెక్నాలజీ పుట్టింది ఇండియా, చైనాల్లో కాదు. కానీ డీప్ ఫేక్స్ ని ఎక్కువగా వాడుతున్నది ఇక్కడే అని గణాంకాలు చెబుతున్నాయి. కేవలం డీప్ ఫేక్ టెక్నాలజీ మాత్రమే కాదు, ఓవరాల్ గా కూడా టెక్నాలజీని అమెరికా, యూరప్ల కంటే చైనా, ఇండియా లాంటి ఆసియా దేశాల్లోనే ఎక్కువగా వాడుతున్నారని ఈ మధ్య ఓ పరిశోధన తెలియజేసింది. ముఖ్యంగా ఎలక్షన్ల సందర్భంగా డీప్ ఫేక్ టెక్నాలజీ ఇండియా, చైనాల్లో చాలా ఎక్కువగా వాడుతున్నారని తేలింది. ఇంతకీ డీప్ ఫేక్ టెక్నాలజీ ఏంటి? దీని వినియోగం ఎలక్షన్లలో ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? అదే చూద్దాం. డీప్ ఫేక్ ఒక వీడియోలోని మనిషి ఫేస్ ని మార్చివేయటమే డీప్ ఫేక్ అంటే. ఆ విధంగా ఒక వ్యక్తి ఫేస్ మార్చేసి అతను చేయని విషయాన్ని చేసినట్టుగా చూపించటం, అతను మాట్లాడిన విషయాన్ని మాట్లాడినట్టుగా భ్రమింపచేయటం, ఇవన్నీ డీప్ ఫేక్ టెక్నాలజీతో సాధ్యం. ఇప్పుడు ఇండియాలో ఇదే జరుగుతోంది. ఎలక్షన్ సందర్భంగా ముఖ్యంగా రాజకీయ నాయకుల డీప్ ఫేక్స్ తో ఎంతగానో పెరిగిపోయాయట. నిజానికి ప్రజాస్వామ్య దేశాల్లో ఎలక్షన్ టైంలో ఇలాంటి టెక్నాలజీ వాడకం లేనిపోని ప్రమాదాలు తీసుకురావచ్చు. అయితే ముఖ్యంగా భారతీయ యూజర్లు దీన్ని అధిక శాతం పాజిటివ్ అవసరాలకే వాడుతున్నారట. ప్రభుత్వాలు ప్రతిపక్షాల్ని దుయ్యబట్టడానికి, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని వెటకారం చేయటానికి, వారి చర్యల్ని ఎండగట్టడానికి డీప్ ఫేక్ టెక్నాలజీని బాగా వాడుకోవటం ఎలక్షన్లలో కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో ఉన్న మోదీ, రాహుల్ వీడియోలు మాత్రమే వివిధ రాష్ట్రాల ఎలక్షన్లలో అనేక మంది రాష్ట్ర స్థాయి లీడర్స్ ముఖాల్ని కూడా వేరే వీడియోలతో మిక్స్ చేసి ప్రచారాలు సాగిస్తున్నారు జనం. అందులోనూ స్మార్ట్ ఫోన్లు పెరిగిపోయాక, సోషల్ మీడియా పూర్తిగా జనం చేతిలో అందుబాటులోకి వచ్చేశాక డీప్ ఫేక్స్ ని వాడటం ఎక్కువైంది. అందులోనూ ఇది ఎలక్షన్ సీజన్ కాబట్టి ప్రచారాలకి ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. అయితే సరదా కోసం డీప్ ఫేక్స్ చేస్తే పర్వాలేదు, కానీ నిజంగా ఒక నాయకుడు అనని మాటల్ని అన్నట్టుగా చూపించినప్పుడు అది నిజమైన వీడియో కాదని, డీప్ ఫేక్ అని స్పష్టంగా తెలియజేయాలి. లేదంటే అది నేరం అవుతుంది. ముఖ్యంగా ఎలక్షన్ టైంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు గొడవలు తీసుకొస్తాయి. జాతీయ స్థాయిలో మోదీ, రాహుల్ గాంధీ డాన్సులు చేస్తున్నట్టు వీడియోలు వచ్చాయి. ఇలాగే చంద్రబాబు, జగన్, పవన్, కేసీఆర్ లాంటి అనేక మంది లీడర్స్ ముఖాలతో డీప్ ఫేక్స్ రూపొందాయి. కేవలం డీప్ ఫేక్స్ మాత్రమే కాదు, వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీతో ఒకరు మాట్లాడని మాటల్ని మాట్లాడినట్టుగా భ్రమింపచేయవచ్చు. ఇది కూడా భవిష్యత్తులో ప్రమాదాలు తేవచ్చు. ఏదేమైనా ఇండియాలో ఎక్కువ భాగం డీప్ ఫేక్ సరదా కోసమే తయారు చేస్తుండడం కొంతవరకు సంతోషించదగిన విషయమే. అయితే హద్దులు దాటి లీడర్లని కించపరిచేలా, తప్పుడు వార్తల్ని ప్రచారం చేసేలా డీప్ ఫేక్స్ తయారు చేస్తే మాత్రం అది సీరియస్ విషయం అవుతుంది.
అప్పుడు ఎలక్షన్ కమిషన్ కల్పించుకుని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రచారం వేరు, తప్పుడు ప్రచారం వేరు. డీప్ ఫేకింగ్, వాయిస్ క్లోనింగ్ లాంటి టెక్నాలజీల్ని సరదాగా ఎలక్షన్ ప్రచారానికి వాడుకుంటే తప్పులేదు. కానీ తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు మాత్రం అది ప్రజాస్వామ్యానికే చేటు తీసుకువస్తుంది. దీన్ని అందరూ గుర్తించాల్సి ఉంది. దొంగల్ని పట్టుకునే వాళ్ళని పోలీసులు అంటాం, కానీ దొంగల్ని కాపాడే వాళ్ళు ఎవరై ఉంటారు? వాళ్ళు కూడా ఖచ్చితంగా దొంగలే అయి ఉంటారు. ఎందుకంటే పోలీస్ అయితే దొంగని శిక్షిస్తాడు, దొంగ మాత్రమే దొంగని రక్షిస్తాడు. అవును కదా? కానీ ఇప్పుడు విచిత్రాలు జరుగుతున్నాయి. అయితే దోపిడీకి గురైన వాళ్లే దొంగల్ని కాపాడుతున్నారు. ఎస్, ఆర్థిక నేరాలు చేసే వాళ్ళని ఆ ఆర్థిక సంస్థలే కాపాడుకునే పరిస్థితి. అరే, ఇదేదో ఇండియాలోని విషయం కాదండి, ఇంటర్నేషనల్ విషయం. సంగతేంటో వీళ్ల సంభాషణ వింటే మీకే అర్థమవుతుంది. ఎరా ఈ మధ్య ఇన్ఫర్మేషన్ దొంగతనాలు బాగా పెరిగిపోయాట ఇంటర్నెట్లో. అది మామూలేరా, కానీ దొంగల ఇన్ఫర్మేషన్ని వేరే దొంగలు కొట్టేయడం ఎక్కడైనా విన్నావా? ఏంటి, దొంగల ఇన్ఫర్మేషన్ని దొంగలు కొట్టేశారా? అంతేకాదురా, ఆ దొంగల ఇన్ఫర్మేషన్ బయట పెట్టేస్తాం, అలా బయట పెట్టకుండా ఉండాలంటే మాకు డబ్బులు కట్టండి అని డిమాండ్ కూడా చేస్తున్నట్ట. అంటే ఇది ర్యాన్సమ్ వేర్ అటాక్ లాంటిదంటావా? అది కాదురా, ఇది డేటా బ్రీచ్. అంటే ఒక పెద్ద సంస్థ సర్వర్లోకి వెళ్ళి అక్కడ సమాచారం కొట్టేసి, ఇదిగో ఈ ఇంపార్టెంట్ డేటా బయట పెట్టేస్తాం, డబ్బులు ఇవ్వండి అంటారు. మరి మధ్యలో ఈ దొంగలు కూడా ఏంటి? అదేరా, ఆ ఇన్ఫర్మేషన్ దొంగలకి సంబంధించింది. అంటే ఎలాంటి దొంగలు? క్లియర్గా చెప్తాను విను. వరల్డ్ చెక్ అని ఒక డేటాబేస్ ఉందిరా. అందులో ఏముంటుందంటే బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టేసేవాళ్ళు, ఫైనాన్షియల్ క్రైములు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ పేర్లు, డీటెయిల్స్ ఆ లిస్టులో ఉంటాయన్నమాట. ఓహో, ఈ లిస్ట్ వల్ల ఏంటి లాభం? ఇప్పుడు అప్పులు ఇచ్చే సంస్థలు ఉంటాయి, ఫైనాన్షియల్ సంస్థలు ఉంటాయి. ఇవన్నీ ఎవరికైనా డబ్బులు శాంక్షన్ చేయాలనుకో ముందు ఈ లిస్ట్ చెక్ చేసుకుంటాయి. ఇదిగో మనం ఎవరికి డబ్బు శాంక్షన్ చేస్తున్నామో వాడి పేరు ఈ లిస్టులో ఉందా అని చూసుకుంటాయి. ఉంటే వాళ్ళకి ఆ లోన్లు ఏవి ఇవ్వవన్నమాట. ఓహో, మొత్తానికి ఈ లిస్ట్ అంతా ఒక ఫ్రాడ్ బ్యాచ్ లిస్ట్ అనమాట. దీన్నే వరల్డ్ చెక్ అంటారా. పెద్ద పెద్ద ఫైనాన్షియల్ సంస్థలన్నీ డబ్బులు కేటాయించే ముందు ఈ డేటాను చెక్ చేసుకుని ఫాలో అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ డేటా నుంచి ఏకంగా 53 లక్షల మంది డీటెయిల్స్ బయటికి పోయాయి. అవునా? అది కొట్టేసింది ఎవరు? ఇంకెవర్రా, హ్యాకర్స్. ఘోస్టార్ అని ఒక హ్యాకర్ సంస్థ ఉంది. ఈ వరల్డ్ చెక్ డేటాబేస్ నుంచి ఈ మార్చిలోనే ఈ 53 లక్షల మంది డీటెయిల్స్ కొట్టేశారు. ఇప్పుడు ఈ పేర్లు బయట పెట్టకుండా ఉండాలంటే మాకు డబ్బులు కట్టండి అంటున్నారు. ఒరే, ఆ దొంగల లిస్ట్ అని నువ్వే అంటున్నావు. బయట పెడితే ఏం పోయిందిరా? వాళ్ళంతా ఫైనాన్షియల్ క్రైములు చేసిన వాళ్ళే కదా. ఆ లిస్ట్ అంతా బయట పెడితే జనానికి తెలిస్తే మంచిదే కదా. మంచిదేరా, కానీ వాళ్ళలో చాలామంది బయట పరువు ఉన్నవాళ్ళు. పైగా వాళ్ళలో ఇప్పటికే చాలామందికి లోన్లు అన్నీ శాంక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు మరి తీరా లిస్టు బయట పెడితే వాళ్ళ పరువు పోతుంది. పైగా వాళ్ళకెందుకు డబ్బు ఇచ్చారని జనం తగులుకుంటారు కదా. హోర్ని, నిజాయితీ గలవాడికి ఎప్పుడు ఈ బ్యాంకులు లోన్లు ఇవ్వరా, ఎగ్గొట్టేవాడికే ఇస్తాయి. ఎంతకాలం ఈ దరిద్రం మన దేశంలోనే అనుకున్నాను. ఫారెన్లో కూడా ఇలాగే ఉందన్నమాట పరిస్థితి. అవునరా, మరి ఆ పెద్ద పెద్ద దొంగల పేర్లు బయటపడిపోతే ఆ ఫైనాన్షియల్ సంస్థలకే అప్రతిష్ట. అందుకే ఈ దొంగల నుంచి ఆ దొంగల పరువు కాపాడాలి. అంటే ఏం చేయాలి వాళ్ళు? ఇంకేం చేయాలి, ఆ హ్యాకర్లను బతిమాలుకుని, బాబు ఆ దొంగల పేర్లు బయట పెట్టొద్దు, మేమే మీకు డబ్బులు కడతాం అని డబ్బులు కట్టి ఆ పేర్లు ఏవి బయటికి రాకుండా చూసుకోవాలి. హోర్ని, వాళ్ళేమో ఈ ఫైనాన్షియల్ సంస్థల్ని దోచేసిన గ్యాంగు, వాళ్ళ పరువు కాపాడటం కోసం వీళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా డిప్ప కటింగ్. గొప్పగా ఉందరా. అంతేగా మరి. ఇప్పుడు వాళ్ళ పేర్లు బయటపడ్డాయనుకో, అర్హత లేని వాళ్ళకి అప్పులు ఎందుకు ఇచ్చారని జనము గొడవ పెట్టుకుంటారు. పై వాళ్ళకి సమాధానాలు చెప్పుకోవాలి. అందుకే ఆ హ్యాకర్లకు డబ్బులు కట్టేసి ఆ దొంగల పేర్లు బయటపడకుండా చూస్తున్నారట. ఓర్ని, దేశాలన్నీ ఇలాగే ఉన్నాయన్నమాట. ఎంతకాలం మేరా భారత్ మహాన్ అనుకునేవాడు, ఇప్పుడు మేరా ప్రపంచం మహాన్ అనాలేమో.